సాయంత్రం 7 గంటలు ఆ ప్రాంతం అవుతుంది. ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక ఆయన ఏదో వెతుకుతూ ఉన్నాడు. తాను అలా వెతుకుతూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి కొంతమంది పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు బాబు అని అంటే, నా కార్ కీస్ పోయినాయండి, అందుకే వెతుకుతున్నాను అన్నాడు. అంటే ఆ పోలీసులు నమ్మేసి వెళ్ళిపోయారు. ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ అక్కడికి వాళ్ళు రైడింగ్ కి ఆ ప్రాంతాలు చెకింగ్ అని వచ్చినప్పుడు ఆయన ఇంకా పోయినటువంటి తాళాన్ని వెతుకుతూ ఉన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కొంచెం అనుమానం వచ్చింది. ఏం వెతుకుతున్నావు అంటే, చెప్పాను కదా సార్, నా తాళం పోయింది సార్, అందుకే వెతుకుతున్నాను అన్నాడంట. అంటే పోలీసులు కూడా పాపం హెల్ప్ చేద్దాం అనేసి ఆ స్ట్రీట్ లైట్ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వెతికారంట. చాలాసేపు వెతికిన తర్వాత పోలీసు ఆయనకు ఒక అనుమానం వచ్చి అడిగాడంట, బాబు ఇంత ప్రాంతం అంతా ఎతికేశాం, ఏం దొరకలేదు, అసలు ఇంతకీ నీ తాళం ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది అన్నాడంట. అంటే మధ్యాహ్నం పోయిండి వచ్చండి నా తాళం, అయితే అక్కడ పోయిందండి, నాకు బాగా తెలుసండి అన్నాడంట. చాలా దూరంగా చూపించి, ఏమైనా నీకు బుద్ధుందా లేదా, తాళం అక్కడ ఎక్కడ పోతే ఇక్కడే చూస్తున్నావు ఏంటయా అని అన్నాడంట. అని అంటే అప్పుడు ఈయన కొంచెం ఆలోచించి పోలీసు ఆయనతో మాట్లాడాలి కదా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. సార్ మీరు కోపం తెచ్చుకోవచ్చు సార్, మీరు కూడా ఆలోచించండి సార్, లైట్ ఇక్కడ ఉంటే చీకట్లో అక్కడ తాళం ఎలా దొరుకుతుంది సార్ చెప్పండి సార్ అన్నాడంట. లైట్ ఇక్కడ ఉంటే చీకట్లో అక్కడ తాళం ఎలా దొరుకుతుంది సార్ అని అన్నాడంట. ఇట్ లుక్స్ టు బి వెరీ లాజికల్, చాలా తాత్వికంగా అనిపిస్తూ ఉంటది. కానీ దీనిలో ఒక ఫనీ థింగ్ ఏంటంటే, మ్యాన్ ఈజ్ సర్చింగ్, మానవుడు వెతుకుతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు, ఏం ఎదుగుతున్నాడు అనేది వేరుగా ఆలోచించినట్లయితే, సమ్ టైమ్స్ వీ మే బి సర్చింగ్ ఫర్ ద రైట్ థింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ఆర్ ఎ రాంగ్ థింగ్ ఇన్ ఎ రైట్ ప్లేస్. మనం ఒకసారి కరెక్ట్ అయిన దాన్ని రాంగ్ ప్లేస్ లో ఎదుగుతూ ఉండొచ్చు, లేకపోతే రాంగ్ థింగ్ ని రైట్ ప్లేస్ లో ఎదుగుతూ ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మ్యాన్ అపియర్స్ టు బి ఆల్వేస్ సర్చింగ్, వెతికేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే మానవుని అన్వేషి అని అన్నారు. మ్యాన్ అపియర్స్ టు బి సర్చింగ్. ఏం వెతుకుతున్నాడు అనేది ఆలోచిద్దాం ఈ దినాన. అయితే మనందరికీ తెలిసిందే, వీఆర్ ఆల్సో సర్చింగ్. సమ్ టైమ్స్ చదువుకునేటువంటి వాడికి ఉద్యోగం వెతుకులాటైతే, ఇక ఉద్యోగం వచ్చినటువంటి వాడికి జీవిత భాగస్వామి వెతుకులాటైతే, ఓ జీవిత భాగస్వామి దొరికినటువంటి వారికి ఓ మంచి కుటుంబ జీవితం వ్యవస్థ అనేది వెతుకులాట అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ఆల్వేస్ సర్చింగ్. అయితే ఇంకో చిన్న తమాషా విషయం మేము ముందు పెట్టి మనం అంశంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకతను ఈ విధంగానే అన్వేషణ చేసి 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 ఇక తాను అనుకున్నది దొరక్క ఆయన ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాడంట. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ ముగించాడు, కానీ ఉద్యోగం దొరకలేదు. అందుకనే ఇక ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాడు. మొదట్లో ఎవరు రారు కదా, కాబట్టి ఆయన చాలా దిగులుగా వెతుకులాడుతూ ఉన్నాడంట కస్టమర్స్ కోసం. మరి ఆయన కస్టమర్స్ కోసం అన్వేషిస్తున్నాడు. ఉన్నటువంటి తన ప్యూన్ ఆఫీస్ లోకి వచ్చాడంట. సార్, మన ఆఫీస్ కి ఎవరో వస్తున్నాడండి అన్నాడంట. అంటే అప్పుడు వెంటనే వీడు అన్నాడంట, అరే నువ్వు బయటికి వెళ్ళరా, బిల్డప్ ఎవరా అని అన్నాడంట. బిల్డప్ ఇవ్వడం మానవుడికి బాగా చేతవచ్చు కదా. ఎందుకనంటే ప్రపంచంలో బిల్డప్ ఇవ్వగలిగేది మానవ జీవరాశులు అన్నట్లు మానవుడు ఒక్కడే. ఇంకెవరు కూడా బిల్డప్ ఇవ్వలేడు. కుక్కకి బిల్డప్ ఇవ్వడం చేత కాదు, అది కుక్కలాగే ఉంటది. పిల్లికి కూడా బిల్డప్ ఇవ్వడం చేత కాదు, అది ఎప్పుడు కూడా పిల్లిలాగే ఉంటది. మానవుడు ఒక్కడే తాను ఏది కాదో అది చూపించుకోవడానికి బిల్డప్ ఇవ్వగలడు. సరే, వీడు ఆటోమేటిక్ గా బిల్డప్ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇంకో విషయం తెలుసా, మనకి బిల్డప్ ఇవ్వడానికంటూ ఏ కాలేజీ లేదు, మనమే డాక్టరేట్ లో బిల్డప్ లో. సో వాడు బిల్డప్ ఇచ్చాడు. ఏమో తెలుసా, మా బాస్ చాలా బిజీగా ఉంటాడండి, కూర్చోండి సార్ అని అన్నాడంట. అంటే కూర్చున్నాడంట. మా బాస్ కి చాలా టెలిఫోన్స్ వస్తాయండి, చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారండి. ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే ఆ వచ్చిన వ్యక్తికి కొంచెం చెవడ పడుతుందంట. తన దగ్గర ఉన్నటువంటి కాగితాలతో విసురుకోవడం మొదలు పెట్టాడంట. లోనికి వెళ్ళాడంట. వెళ్ళేప్పటికీ ఈ ఇంజనీర్ లేకపోతే ఈ బాస్ తన టేబుల్ మీద ఉన్నటువంటి 2 ఫోన్లు చేతిలో పెట్టుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టాడంట. ఆ బిల్డింగ్ కదా, నేను వచ్చి చూస్తానంటున్నాడంట. ఈ ప్రాజెక్ట్ కదా, ఓకే దాని ప్లాన్స్ అయిపోతున్నాయి అన్నాడంట. 2 ఫోన్లలో మాట్లాడేసి ఫోన్లు పెట్టేశాడంట. పెట్టేసిన తర్వాత అన్నాడంట, నాకు చాలా బిజీ వ్యక్తినండి, నాకు చాలా ఫోన్స్ వస్తా ఉంటాయి, చాలా మంది కస్టమర్స్ వస్తా ఉంటారు, మీరు ఆయన అపాయింట్మెంట్ లేకుండా వచ్చారేంటండి. ఓకే సరే, నేనేదో ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి మీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తానులే, కూర్చోండి చెప్పండి అన్నాడంట. సార్, నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి అని అన్నాడట. ఓ, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, అవునులేండి, ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు కూడా నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. ఓకే, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కూడా నాకు ప్రాజెక్ట్స్ ఇవ్వాలనిపించిందంట. ఓకే చెప్పండి సార్ అంటే, అది కాదు సార్, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అయితే నేను అసలు యాక్చువల్ గా ఎందుకు వచ్చానంటే అండి, ఇప్పుడు మీకున్నటువంటి 2 ఫోన్లకి కనెక్షన్ ఇద్దామని వచ్చానండి అన్నాడు. అసలు పోతే లేని దాన్ని తెచ్చుకోవడంలో మానవుడు ఒక్కడే సాధ్యపడుతూ ఉన్నాడు. అసలుది పోయినప్పుడు లేని దాన్ని తెచ్చుకోవడానికి
మై ఫ్రెండ్స్, వీ హ్యావ్ లాస్ట్ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు అటాచ్. మనము అసలు దాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి లేని దాన్ని అటాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మ్యాన్ లాస్ట్ బేసికలీ ద వెరీ మీనింగ్ ఆఫ్ హిస్ లైఫ్. మానవుడు తన జీవిత పరమార్థాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు తన జీవిత ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు తన జీవిత లక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు ఒక విధంగా చెప్పాలంటే తన జీవిత విలువేంటో తనకు తెలియట్లేదు. తన జీవితానికి విలువ లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకొని దానికి వాల్యూని తెచ్చి పెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తుంటాడు. హీ అటాచెస్ వాల్యూ. ఎందుకో తెలుసా? హీ థింక్స్ హీస్ నాట్ వాల్యుబుల్. తాను అనుకుంటూ ఉన్నాడు, నేను విలువైనటువంటి వాడిని కాదు. చాలా మంది జీవితానికి విలువనిచ్చేది ఏంటి అని అంటే టెక్నాలజీ అంటాడు. వాడా చదువు లేనాడండి అని అంటారు. అంటే చదువు ఉంటే వాల్యూ ఉందా? చదువు లేకపోతే వాల్యూ లేదా? మనం మాట్లాడే మాటలు ఇవి కాదు. వాడా పెద్ద చదువుకోలేదండి, 5వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. వాడా 10వ క్లాస్ దాకానండి చదువుకుంది. నీనా ఎంటెక్ చేశానండి, నీనా ఎంబీఏ చేశానండి, నీనా ఎంబీబీఎస్ చేశానండి. యూ థింక్ యువర్ ఎంబీబీఎస్ గివ్స్ యూ వాల్యూ. You think your BTech will give you value. You think your job will give value. We think technology and information and knowledge gives us value. Very good, my friends. I'm not against knowledge. I'm not against technology. But what gives value to man? ఈ ఒక్కసారి ఆలోచించండి. మ్యాన్ కి విలువ ఉన్నదా లేదా అనేది ఈ ఒక్క చిన్న సంఘర్షణ మనకు చెప్తుంది. గ్యారీ కాస్పరోవ్ మీలో చాలా మందికి తెలుసు. గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెన్నిస్ గ్రాండ్ మాస్టర్. ఆయన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్లూ చిప్ అనేటువంటి కంప్యూటర్ తో ఆయన చెస్ ఆడాడు. బ్లూ చిప్ అనేటువంటి కంప్యూటర్ తో ఆయన చెస్ ఆడాడు. ఆ చెస్ ఆడినప్పుడు చెమటలు పట్టించింది ఆ బ్లూ చిప్. చాలా భయపడ్డాడు గ్యారీ కాస్పరోవ్. కానీ చివరికి గ్యారీ కాస్పరోవ్ గెలిచాడు. గ్యారీ కాస్పరోవ్ గెలిచిన తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అంతా వచ్చినప్పుడు ఆయన అన్న మాట జాగ్రత్తగా వినండి. టుడే ఐ హావ్ రెస్టోర్డ్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్ అని అన్నాడు. ఈ దినాన్న మానవాళికి ఉన్నటువంటి విలువను నేను తిరిగి తెచ్చాను అని అన్నాడు. ఎందుకు, ఎలా అని అంటే ఏమన్నాడు తెలుసా? బ్లూ చిప్ తో ఓడిపోకుండా. బ్లూ చిప్ తో ఓడిపోకుండా. బ్లూ చిప్ గెలిస్తే మెషిన్ గెలిచినట్లు, మ్యాన్ గెలిచినట్లు కాదు అని అనుకున్నాడు గ్యారీ కాస్పరోవ్. అదే ప్లేస్ లో నేనున్నట్లయితే గ్యారీ కాస్పరోవ్ నీ గెలిచినా ఓడిపోయినా వాల్యూ మనిషిదే. ఎందుకో తెలుసా? ఆ బ్లూ చిప్ ని తయారు చేసింది మరో మనిషిగా. వీ థింక్ దాట్ వీ హ్యావ్ లాస్ట్ వాల్యూ బై లూజింగ్ సంథింగ్ విత్ ద వర్డ్ కాల్డ్ టెక్నాలజీ. టెక్నాలజీ అనే కాన్సెప్ట్ తో వాల్యూని పోయింది కాబట్టి ఆ టెక్నాలజీ మనకి మళ్ళీ ఆ వాల్యూని తీసుకొస్తుంది అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. చార్ల్స్ మ్యారో అనేటువంటి ఒక గొప్ప కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఆయన మానవ జీవితానికి విలువను ఆపాదించాలని ప్రయత్నం చేశాడు. మానవ జీవితానికి విలువ ఎంత అని అంటే ఏమన్నాడు తెలుసా? మానవుడు ఒక కెమికల్ బండిల్ అని అన్నాడు. మానవుడు ఒక కెమికల్ బండిల్ అంటే మానవుల్లో రకరకాలైనటువంటి రసాయనాలు ఉన్నాయంట, రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయంట. మానవుల్లో పొటాషియం ఉన్నది. ఈ పొటాషియం అంతా తీసినట్లయితే ఒక బుల్లెట్ తయారు చేయొచ్చంట. తర్వాత ఏమన్నాడు తెలుసా? మానవుల్లో చాలా ఇనువు ఉన్నది. ఆ ఇనువంతా తీసినట్లయితే ఒక 600 మేకు తయారు చేయొచ్చంట. మానవుల్లో చాలా సల్ఫర్ ఉంది. అదంతా తీసినట్లయితే ఒక టాబ్లెట్ తయారు చేయొచ్చు కడుపు నొప్పి రాకుండా అని అన్నాడు. మానవుల్లో చాలా మాగ్నీషియం ఉన్నది. ఆ మెగ్నీషియం అంతా తీస్తే ఒక టాబ్లెట్ తయారు చేయొచ్చు మానవుడికి ఉన్నటువంటి విరోచనాలు ఆగిపోవడానికి అన్నాడు. మానవుల్లో ఉన్నటువంటి లైఫ్ అంతా తీసినట్లయితే నీ కోళ్ల గూడికి సున్నం వేసుకోవచ్చు అన్నాడు. మానవుడు సాధారణమైన వ్యక్తి నీ గురించి మాట్లాడుతున్నాను నేను, లావుగుండా వ్యక్తి కాదు. మామూలు వ్యక్తిలో కనీసం 7 సబ్బులు తయారు చేసే కొవ్వు ఉంటుందంట ఆయన అన్నాడు. అంతేకాదు మానవుల్లో ఉన్నటువంటి సల్ఫర్ అంతా కనుక తీయగలిగినట్లయితే, జాగ్రత్తగా వినండి, 2000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చంట. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి 1962 సంవత్సరంలో ఆయన ఏమన్నాడు తెలుసా? మానవ విలువ ₹6.40 అన్నాడు. That is the value of man, what science and technology could give, my friends. My friends, we think value comes from riches. ధనం ఉంటే మనకు వాల్యూ ఉంటది అని అనుకుంటున్నాం. ₹350తో నాన్న జీవితం ఆరంభించి 23,000 కోట్లు సంపాదించి 2 కొడుకులకి ఇచ్చాడు. ఆ కొడుకులు 2.5 సంవత్సరాల్లో 23,000 కోట్లని 90,000 కోట్లుగా మార్చగలిగారు. 90,000 కోట్లు వచ్చినటువంటి 2 అన్నదమ్ములకి ఆస్తిని సమానంగా పంచితే ఒక్కొక్కడికి వచ్చేది 45,000 కోట్లు, 45,000 crores.
అంత డబ్బున్నటువంటి వ్యక్తులకి చాలా విలువ ఉంటుంది అనుకుంటాం, కానీ విలువ లేదు అని అనడానికి మన పేపర్లే నిదర్శనం. ఎందుకంటే రోజు ఈ దినాల్లో పేపర్లో చూసేది ఏంటి తెలుసా? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ మధ్యన కొట్లాడలే. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారంటే మానవ జీవితానికి విలువ ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ దినాన్న. ఆఫ్టర్ ఆల్ నా తమ్ముడైతే నాకే, ఆఫ్టర్ ఆల్ నా అన్న అయితే నాకే అని అంటున్నారు. మనీతో మనం వాల్యూను కొనుక్కోగలిగితే ఆ వాల్యూలెస్ అవుతుంది. డబ్బుతో కొనుక్కోగలిగేది వాల్యూ కాదు. యూ కెనాట్ బై వాల్యూ, యూ కెనాట్ ఎర్న్ వాల్యూ. నువ్వు వాల్యూని కొనలేవు, కొనగలిగేది వాల్యూ కాదు. నువ్వు టెక్నాలజీ ద్వారా వాల్యూని కనుక్కోలేవు, కనుక్కోబడేది వాల్యూ కాదు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నేను ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఉంటే గనక నాకు వాల్యూ ఉంటది అని అనుకుంటారు. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ అనేటువంటి సినిమా తీసి దాని యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి ఇందిరాగాంధీని ఇన్వైట్ చేశారు. ఎందుకో తెలుసా? అది ఇట్స్ అన్ ఇండో రష్యన్ జాయింట్ వెంచర్. రష్యాలోను ఇండియాలోను ఒకేసారి రిలీజ్ చేసి 25 వారాలు ఏకదాటిగా అద్భుతంగా ఆడినటువంటి చిత్రం. ఆ చిత్రం సమయంలో ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లో ఇందిరాగాంధీ మీడియా గురించి అద్భుతంగా మాట్లాడింది. మీడియా ద్వారా ప్రపంచాన్ని మార్చేయచ్చు అని మాట్లాడితే ఆ తర్వాత రాజ్ కపూర్ లేచి నిలబడి ఈ విధంగా అన్నాడు. ఆయన స్టార్టింగ్ డైలాగ్ ఏంటి తెలుసా? ప్రపంచం అనుకుంటది ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగేది ఆటం బాంబ్ అని. ఆటం బాంబు కంటే అతి శక్తిమైనటువంటి బాంబు ఒకటి ఉంది, అదే సినిమా అని అన్నాడు. మై ఫ్రెండ్స్, సినిమా మానవుని యొక్క నైతికత్వాన్ని చంపింది. సినిమా మానవుని యొక్క నైతికత్వాన్ని చంపింది, మానవునికి విలువ లేకుండా చేసింది. మానవుడు ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మలాగా చూపించడానికి ప్రయత్నం చేసింది. మానవుడిని ఆఫ్టర్ ఆల్ ఒక తన కాన్సెప్ట్ లో, ఫీలింగ్స్ లో చూపించడానికి ప్రయత్నం చేసింది. దాట్స్ వాట్ మీడియా కుడ్ డూ. మీడియా కుడ్ నాట్ గివ్ వాల్యూ టు మ్యాన్, టెక్నాలజీ కుడ్ నాట్ గివ్ వాల్యూ టు మ్యాన్, and finally money could not give value to man. In fact, media మానవుడికి విలువ లేదు అని చెప్పడానికి ఓ అద్భుతమైనటువంటి పాటను మన ముందు వచ్చింది. మీలో ఎవరికైనా ఎంటీవీ ఛానల్ వి చూసే అలవాటు ఉన్నట్లయితే అందులో వచ్చేటువంటి పాటల్లో ఒక టాప్ ఆల్బమ్ పేరు ఆజీ ఆస్బర్న్ ఆల్బమ్ అంటారు. ఆజీ ఆస్బర్న్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆల్బమ్ ప్రొడ్యూసర్, పాప్ సింగర్. ఆయన మానవుని యొక్క విలువ గురించి మాట్లాడుతూ ఓ పాట రాశాడు. ఆయన ఏమంటాడు తెలుసా? వైన్ ఇస్ ఫైన్, విస్కీ ఇస్ క్విక్కర్, సూసైడ్ ఇస్ స్లో విత్ లిక్కర్, టేక్ ఏ బాటిల్, డ్రౌన్ యువర్ సారో, throw it, let's away tomorrow, you are living a lie, such a shame, who is to blame, you are wondering why, when where to hide, don't you know suicide is the only way. ఈ పాటలో వాడు ఏమంటాడు తెలుసా? వైన్ ఇస్ ఫైన్, విస్కీ ఇస్ క్విక్కర్, బట్ సూసైడ్ ఇస్ స్లో విత్ లిక్కర్. నువ్వు మందు తాగుతున్నావు, స్లోగా చచ్చిపోతావు. అట్లా కాకుండా నువ్వు జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ట్రై టు గో ఫర్ వైన్, ట్రై టు గో ఫర్ విస్కీ. నీకు బాధ మరీ ఎక్కువైందనుకో, నీ బాధల్ని సూసైడ్ లో సమాధి చేసేయి అని అన్నాడు. ఆజీ ఆస్బర్న్ ఈ పాట పాడటం ద్వారా అనేక మంది ఆత్మహత్య చేసుకోవడానికి సాహసించారు. దాట్స్ వాట్ మీడియా హ్యాస్ డన్ టు అస్. మీడియా మనకి చేసింది అదే. చాలా మంది అనుకుంటారు, నేను జీవితంలో అనుకున్నది కనుక సాధించినట్లయితే నా జీవితానికి వాల్యూ వస్తుందని. ఎందుకనంటే కోకోకోలా వాడు అంటూ ఉంటాడు, లైఫ్ హోతో ఐసీ అని అంటాడు, జో చాహే హో జాయే. నువ్వు అనుకున్నది అయిపోవాల్వై అని అంటాడు. అందుకని చాలా మంది అనుకున్నది సాధించినప్పుడు వాళ్ళ జీవితానికి విలువ ఉంటది అని అనుకుంటారు. అయితే ఈ ఒక్క జీవితం గురించి మీరు ఆలోచించండి. ఇతడు అనుకున్నది సాధించగలిగాడు. 13 సంవత్సరాలు ఏకదాటిగా టెన్నిస్ ఆడి 14 సార్లు ప్రపంచ విజేత అయ్యాడు. 14 టైమ్స్ గ్రాండ్ స్లామ్ అవార్డుని గెలుచుకున్నాడు. 7 టైమ్స్ వింబుల్డన్ గెలిచాడు. 5 సార్లు యుఎస్ ఓపెన్ గెలిచాడు. 2 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. ఆయన ఈ 14 సార్లు గ్రాండ్ స్లామ్ అవార్డు గెలుచుకున్నందుకు $43 మిలియన్ సంపాదించాడు. అంటే మన భాషలో చెప్పాలంటే $4,30,00,000 సంపాదించాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మార్చినట్లయితే 9,728 కోట్లు, 19,728 crores. 285 వీక్స్ ఆయన నెంబర్ 1 స్పాట్ లో ఉన్నాడు. ఆగస్టు 24, 2003లో సాయంత్రం 6 గంటలకి చివరిసారిగా టెన్నిస్ ఆడుతూ బయటకు వస్తున్నప్పుడు పీట్ శాంప్రస్ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, పీట్ శాంప్రస్
ప్రపంచం అంతా వింటున్నప్పుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇంతకాలం నా జీవితానికి విలువనిచ్చేది నేను సాధించే విజయం అనుకున్నాను. ఇప్పుడు విజయాన్ని సాధించడానికి నాకంటూ ఏమీ లేదు, కాబట్టి నా జీవితం విలువైందేనా, నా జీవితం ఎందుకు అనేటువంటి ప్రశ్న నాకున్నది అని అంటున్నాడు. మై ఫ్రెండ్స్, హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, బట్ హీ థాట్ హిస్ లైఫ్ హ్యాస్ నో వాల్యూ. ఇటువంటి జీవితంలో విలువ లేనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మానవుడు చాలా నిరాశకు వెళ్తూ ఉంటాడు. తాను అనుకున్నది సాధిస్తే ఆయన జీవితానికి విజయం వస్తుందన్నప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితానికి విలువ లేదన్నప్పుడు, తాను సాధించినటువంటి విజయం తన జీవితానికి ఏమాత్రం విలువను ఆపాదించినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తాను దాన్ని సాధించలేకపోతే, సాధించలేకపోయినటువంటి బాధతో డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఏది అయినప్పుడు కూడా వాడు అనుకునేది ఏంటి తెలుసా? ఐ హ్యావ్ నో వాల్యూ, నా జీవితానికి విలువ లేదు. చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ జీవితం విలువ లేనిది అయితే ఇంకెందుకు లేపే అని అంటాడు. చాలా ఈజీ. లేపేయడాలు రెండు రకాలు. ఒకటి, నీకు దమ్ముంటే ఎదుటివాడిని లేపేస్తావు, నీకు దమ్ము లేకపోతే నిన్ను నువ్వు లేపేసుకుంటావు. ఒకటి హోమిసైడ్, రెండోది సూసైడ్. ఏది అయినప్పుడు కూడా ఈ రెండు జరిగేది ఎప్పుడు తెలుసా? వెన్ యూ థింక్ లైఫ్ హ్యాస్ నో వాల్యూ, జీవితానికి విలువ లేదు అని అన్నప్పుడు. WHO వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజు 1800 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుట్లో 63% మంది కాలేజీకి వెళ్లేటువంటి వాళ్ళు. అంటే ప్రతిరోజు 1100 మంది కాలేజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుట్లో 19% సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళు. సౌత్ ఇండియా అంటే 5 స్టేట్స్: తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఈ 5 రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు 200 మంది. అందుట్లో హైదరాబాద్ పట్టణానికి చెందిన వాళ్ళు ప్రతిరోజు 18 మెంబర్స్. ప్రతిరోజు పట్నంలో 18 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే కారణం ఏంటి తెలుసా? దే థింక్ దేర్ లైఫ్ ఇస్ ఆఫ్ నో యూస్. ఇక రైతుల గురించి నేను మాట్లాడలేదు, ఇక ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఇక ఫ్యామిలీస్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? కాలేజీలో సీట్ రాలేదురా, ఎందుకు నా జీవితం అని అనుకుంటారు. నేను అనుకున్నటువంటి పర్సెంటేజ్ రాలేదురా, కాబట్టి ఎందుకు నా జీవితం అనుకుంటారు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు టాటా చెప్పలేదురా, కాబట్టి నేను ఎందుకు అనుకుంటాను ఈ జీవితం. దట్స్ హౌ వి థింక్ అవర్ లైఫ్ ఈజ్. మనము జీవితానికి వాల్యూ ఉన్నది అని ఎప్పుడు అనుకుంటాం తెలుసా? మనం అనుకున్నది జరిగితే, మనం అనుకున్నది సాధిస్తే. బట్ మై ఫ్రెండ్స్, అనుకున్నది సాధించిన వాళ్ళు కూడా ఆ జీవితానికి విలువ లేదు అని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మన జీవితానికి విలువనిచ్చేది ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఆగస్టు 24వ తారీఖున పీట్ శాంప్రస్ సాయంకాలం 6 గంటలకి రిటైర్ అయ్యి బయటకు వస్తే, ఎగ్జాక్ట్లీ 24 గంటల తర్వాత ఆగస్టు 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మరో వ్యక్తి టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చాడు. ఆయన కూడా 13 సంవత్సరాలు టెన్నిస్ ఆడాడు, కానీ పీట్ శాంప్రస్ లాగా సక్సెస్ఫుల్ కాదు. జీవితంలో ఒకే ఒకసారి ఆయన ప్రపంచ విజేత అయ్యాడు, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. జీవితంలో ఎప్పుడు కూడా నెంబర్ 1 స్పాట్ కి వెళ్ళలేదు. అధిక సార్లు డబ్బు సంపాదించలేకపోయాడు, కానీ ఆయన చాలా హుషారుగా బయటకు వస్తున్నాడు. ఆయన ఎవరు కాదు, మైకల్ చాంగ్. ఆయన చేతులు ఊపుకుంటూ బయటకు వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన అడిగాడు, నువ్వు అనుకున్నది పెద్దగా సాధించలేకపోయావు, కానీ ఎందుకు అంత హుషారుగా ఉన్నావంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా జీవితానికి విలువనిచ్చేది నేను సాధించే విజయం కాదు, నా జీవితానికి విలువనిచ్చేది నాకున్నటువంటి ఆధ్యాత్మికమైన సంబంధం అని అన్నాడు. ఐ హ్యావ్ ఎ డివైన్ రిలేషన్ దాట్ గివ్స్ వాల్యూ టు మై లైఫ్. నా జీవితానికి విలువనిచ్చేది నాకున్న సంబంధం అని అంటున్నారు. ఈ మాట వింటున్నప్పుడు ఆయన మన చెవులో పూపెడుతున్నాడండి అని అంటారు మీరు, నాకు తెలుసు. బట్ లెట్ మీ గివ్ యూ ఎ లైవ్ ఇలిస్ట్రేషన్ అండ్ లెట్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఎ రిలేషన్ క్యాన్ గివ్ అస్ వాల్యూ. మన జీవితానికి ఓ సంబంధం విలువని ఏ విధంగా ఇస్తుందో ఆలోచిస్తానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక కిన్లే వాటర్ బాటిల్. ఇది కొత్తదైతే కనుక 12 రూపాయలు మాత్రమే. ఓ కొత్త బాటిల్ తీసుకొచ్చి దీని విలువ ఎంత అంటే నువ్వు ఏమంటావు తెలుసా? 12 రూపాయలు అంటావు. ఓకే, నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఆ కిన్లే వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి ఇలా నీళ్లు తాగి ఈ బాటిల్ విలువ ఎంత అన్నాను అనుకో, ఎంత? 10 రూపాయలు కూడా ఉండదని అంటావు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంగిల్ చేసావు కదా. దీన్ని ఎవరు కొండు? దీన్ని 2 రూపాయలకి నీకు అమ్మితే 2 అడుగులు దూరం వెళ్ళి నా మొహాన్ని వేసుకొడతావు దీన్ని. ఐ నో దట్. ఎందుకనంటే ఈ బాటిల్కి ఇప్పుడు విలువ లేదు. ఒకవేళ జస్ట్ క్యాజువల్ గా ఆలోచించండి, నేనే చిరంజీవిని అనుకోండి. చిరంజీవి ఇలా
ఈ బాటిల్ మీకు ఇస్తానయా అన్నా అనుకోండి, ఇక్కడ 4-5 చచ్చిపోతారు ఈ బాటిల్ కోసం. ఒకవేళ నేను పాట పెట్టి ఈ బాటిల్ వెల ఎంత అంటే ఆ మూల నుంచి ఒక పాప ఏమంటారు తెలుసా, ₹1,00,000 అని అంటది. ఈ మూల నుంచి ఒక కుర్రాడు ఏమంటారు తెలుసా, ₹1,00,00,000 అంటాడు. ఎందుకో తెలుసా, ఈ బాటిల్ అంతా చిరంజీవి ఎంగిలే. ఇప్పుడు మీకు అర్థమైంది ఉండదు ఈ బాటిల్కి ఎందుకు విలువ వచ్చిందో. ఈ బాటిల్కి ఎందుకు విలువ వచ్చిందంటే అది చిరంజీవి ఎంగిలి కాబట్టి. ఇన్ ద సేమ్ వే మన జీవితానికి విలువను వచ్చేది ఎప్పుడో తెలుసా, వెన్ వి నో టు హూమ్ వి బిలాంగ్. మనము ఎవరికి చెందిన వారము అనే విషయాన్ని గనక తెలుసుకున్నట్లయితే దాట్ గివ్స్ వాల్యూ. అందుకనే మీరు కాలేజీలోకి రాగానే ఓ సంబంధం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఆ సంబంధం ద్వారా జీవితానికి విలువను ఆపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితానికి విలువ ఏదైనా ఒకదానికి విలువ దొరికేది ఒకటి రిలేషన్ అయితే, రెండోది రీజన్. రీజన్ బట్టి కూడా విలువ వస్తుంది. ఎలా అనంటే, కొంతకాలం క్రితం స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఆల్ప్స్ అనేటువంటి పర్వతాల మీదకి 12 మంది ఫ్రెండ్స్ పైకి వెళ్లారు. చాలా మంచు ప్రదేశం, అక్కడికి పైకి వెళ్లడం అనేది చాలా కష్టం. ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత నెమ్మదిగా ఆక్సిజన్ తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఆ 12 మంది యొక్క ఫ్రెండ్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా, మన ఫ్రెండ్స్ లో ఎవరైనా చచ్చిపోతే బాగుండు అని ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకు తెలుసా, వాడు చచ్చిపోతే ఆ ఆక్సిజన్ సిలిండర్ వీరికి దొరుకుతుంది కాబట్టి. ఆక్సిజన్ సిలిండర్ చాలా వాల్యూ అయింది ఫ్రెండ్ కంటే, వాడు చచ్చిపోతే బాగుండని. చివరికి 2 మాత్రమే మిగిలారు, 2 మాత్రమే. వీళ్ళిద్దరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారు తెలుసా, నా ఫ్రెండ్ చచ్చిపోతే బాగుండు. చచ్చిపోతే 2 దొరుకుతాయి, ఒకటి సిలిండరు, రెండోది మాంసం. వాడు చచ్చిపోతే వాడిని తింటాను, వాడు చచ్చిపోతే వాడు మిగిల్చిన ఆక్సిజన్ నేను పీల్చుకొని బ్రతుకుతాను. మై ఫ్రెండ్స్, when there is a scarcity of something, that becomes very valuable. The reason for existence gives value. నువ్వు ఎందుకు ఎలా ఉనికిలో ఉండాలనుకున్నావు అది నీ జీవితానికి విలువనిచ్చేదిగా ఉంటుంది. నీకున్నటువంటి సంబంధం విలువనిచ్చేదిగా ఉంటుంది. ఇట్ ఈస్ ద రిలేషన్ దట్ గివ్స్ వాల్యూ, ఇట్ ఈస్ ద రీజన్ దట్ గివ్స్ వాల్యూ. అయితే ఆ రిలేషన్ ఎక్కడ, ఆ రీజన్ నాకు ఎలా వస్తుంది? వెరీ సింపుల్. ఈ బాటిల్ కి రీజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ బాటిల్ ని తయారు చేసిన వాడికి. నా జీవితానికి రీజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నన్ను సృష్టించినటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే. అందుకనే ప్రతి వాడు వాల్యూ కోసం ఆలోచించేటప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడి గురించి ఆలోచించినప్పుడు నా జీవితానికి విలువ కావాలి అన్నప్పుడు మనం ఆడేటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి. ఏమైనా తెలుసా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృక్షోన్మ అమృతాంగమయ, ఓం శాంతి. విపరీతంగా అన్వేషించి కొత్త ఫిలాసఫీని కనుక్కోవడంలో భారతదేశం తర్వాతే ఎవరైనా. అందుకని ఈ ప్రార్థనలు ఉత్పన్నమైనవి. మై ఫ్రెండ్స్, ఇటువంటి ప్రార్థన మనం చేశామంటే ఈ ప్రార్థనకి జవాబు ఇచ్చేటువంటి దేవుడు ఉండాలి. హౌ అండ్ వేర్ అండ్ వెన్ దాట్ గాడ్ కెన్ గివ్ మీ వాల్యూ. ఆ దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా నా జీవితానికి విలువను ఆపాదించగలడు. వెరీ సింపుల్. మనం అడిగేటువంటి ప్రశ్న నుంచి, మనం ఉన్నటువంటి స్థితి నుంచే ఆ సమాధానం ఎట్లా ఉంటే బాగుంటుందో మనం ఊహించగలం. నా జీవితానికి విలువ కావాలి. నా జీవితానికి విలువ కావాలంటే నా జీవితానికి ఒక రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ ఎలా ఉండాలో తెలుసా, ఊడిపోయే రిలేషన్ కాదు, ఊగిసలాడేటువంటి రిలేషన్ కాదు, డెఫినెట్ రిలేషన్ ఉండాలి. ఈ ప్రపంచంలో ఖచ్చితంగా నిశ్చయంగా ఉండేది ఒక్కటే మాత్రమే. అది ఎవరనంటే దేవుడు. ఏమండి ఈ ప్రపంచం ఉండదానంటే, థర్మోడైనమిక్స్ చదివేటువంటి ఎవరైనా లా ఆఫ్ ఎంట్రోపీ ప్రకారం ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది అని రాసుకుంటాడు. దాన్ని హీట్ డెత్ అంటారు, దాన్ని ద డెత్ ఆఫ్ ద యూనివర్స్ అని అన్నారు. ఈ ప్రపంచానికి డెఫినెట్నెస్ లేనప్పుడు ఈ ప్రపంచంతో మనకి రిలేషన్ ఉన్నా కూడా అది నాకు వాల్యూ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక దినాన్న ఈ ప్రపంచమే ఎగిరిపోతుంది. అయితే ఈ ప్రపంచం ఎగిరిపోయినప్పుడు కూడా ఆ రిలేషన్ ఉన్నప్పుడు అది నాకు వాల్యూని ఇస్తుంది. ఆ రిలేషన్ ఎవరు ఇవ్వగలరు తెలుసా, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు మాత్రమే. ఓన్లీ గాడ్ కెన్ గివ్ దట్ డెఫినెట్ వాల్యూ. రెండోది, ఆ దేవుడే గనక ఉంటే ఎక్కడో దూరాన్న కూర్చొని ఇక్కడ చిత్రాన్ని చూసేవాడైతే, నాతల రాతలు రాసేవాడైతే, గారడీ చేసేవాడైతే నా జీవితానికి వాల్యూని ఇవ్వలేడు. ఆయన నా జీవితానికి వాల్యూని ఇవ్వాలి అని అంటే ఆ డెఫినెట్ గాడ్ ఆయన నా జీవితంలోకి, నా ప్రపంచంలోకి ప్రవేశించాలి. అంటే రెలవెంట్ అయి ఉండాలి, డెఫినెట్ అయి ఉండాలి, రెలవెంట్ అయి ఉండాలి. అయితే నా జీవితాల్లో విలువను కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా, విలువ కోసం నేను చేసినటువంటి ప్రయత్నాలు అది పాపంగా మారినాయి. నాలో గిలిని కలిగించాయి, నాలో ఆవేదన కలిగించింది, నాలో తపన కలిగించింది. అయినప్పటికీ కూడా నన్ను ప్రేమించగలిగేటువంటి వాడు ఉండాలి. సో that relation must be compassionate. Definite relation, relevant relation, compassionate relation. ఈ 3 ఉన్నప్పుడే నా జీవితానికి విలువ ఉంటుంది. ఆ 3 ఉన్నది ఎవరికి?
డెఫినెట్ అయ్యుండి రెలవెంట్ అయి ఉండాలంటే ఆ దేవుడు ఈ లోకములోకి ప్రవేశించాలి. డెఫినెట్ అండ్ రెలవెన్సీ ఈ రెండు ఉన్నప్పుడు ఆ నిత్యమైనటువంటి దేవుడు పరుగులు కలిగినటువంటి ఈ ప్రపంచంలోకి ఆయన రావాలి. ఒకవేళ దేవుడే గనక ఈ ప్రపంచంలోకి వచ్చి నాకు విలువను ఆపాదించాలి అనుకుంటే, నేను విలువ కోల్పోయినటువంటి పరిస్థితికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాలి అనుకుంటే, ఆయనలో ఈ 4 లక్షణాలు ఉండాలని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1, ఆయన ఈ ప్రపంచంలో ప్రవేశించడం అనేది స్పెక్టాక్యులర్ అయి ఉండాలి, అది మహా ప్రభావితమై ఉండాలి. రెండోది, ఆయన వాల్యూని ఆయన కోల్పోకూడదు. కాబట్టి ఆయన సిన్లెస్ లైఫ్, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలిగి ఉండాలి. మూడోది, ఆయన సిన్లెస్ లైఫే కాదు, సింక్రనైజింగ్ లైఫ్ ఉండాలి. అంటే నాతో సంబంధాన్ని కలుపుకోగలిగేవాడు ఉండాలి. అప్పుడే కదా రిలేషన్ అనేది ఉండేది. నాతో సంబంధం లేకుండా అంతరాని జీవితాన్ని ఆయన జీవిస్తే నాకు వాల్యూ ఉండదు. నాతో ఉండేటువంటి ఫ్రెండ్ నన్ను ముట్టుకోకుండా ఉంటే నాలో విపరీతమైనటువంటి గిరి కలుగుద్ది, లేనిపోయినటువంటి బాధ కలుగుద్ది. ఆ దేవుడే నా జీవితానికి వాల్యూని ఇవ్వాలనుకుంటే నా భుజం మీద ఏమి కలిగి ఉండాలి? సింక్రనైజింగ్ లైఫ్, యట్ సిన్లెస్ లైఫ్ ఆయనకుండాలి. నాలుగోది, చిట్ట చివరిది, నా జీవితానికి వాల్యూని ఇవ్వడానికి ఆయన సాక్రిఫైసింగ్ ఫినిష్ కైనా ఇష్టపడి ఉండాలి. ఈ 4 ఉన్నది ఎవరికి అన్నది మీ ప్రశ్న అయితే, ఆ 4 ఉన్నటువంటి వ్యక్తిని మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు ప్రెజెంట్ దట్ పర్సన్ టు యూ. ఆ వ్యక్తిని మీకు ప్రెజెంట్ చేయకముందు, నేను ప్రెజెంట్ చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ 4 లక్షణాలు ఉన్నవాడు అంటానికి మీ ముందు నేను రుజువులు ఉంచుతాను. ఆ రుజువులు సబబ్ అయినట్లయితే, ఆయన ఖచ్చితంగా పవిత్ర జీవితాన్ని జీవించినట్లయితే, నేను వాల్యూను కోల్పోయినటువంటి ఆ కారణాన్ని ఆయన భర్తీ చేసినట్లయితే, చరిత్రలో ఆధారం ఉంటమే కాదు, అది అధర్మం అవ్వకూడదు. అధర్మం ఎప్పుడు వాల్యూ లేనిది, ధర్మం ఎప్పుడు విలువైనది. కాబట్టి అధర్మం ఉండకూడదు, కారణాలు కలిగి ఉండాలి. అంతేకాదు, నా జీవితానికి వర్తించగలిగి ఉండాలి. ఆ వ్యక్తి నా దృష్టిలో యేసుక్రీస్తు. ఐ బిలీవ్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎందుకు అని మీరు అడగొచ్చు. యేసుక్రీస్తు ఎందుకు అనంటే, ఈ 4 కూడా ఖచ్చితంగా ఆయనలో ఉన్నాయి. బిఫోర్ ఐ గో హెడ్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ ప్రపంచానికి కారకం అంటూ ఉంటే 2 ఉండదు. ఎందుకంటే ఫిజిక్స్ లో ఒకే వస్తువుని 2 కారకాలు ఎప్పుడు సృష్టించవు. యూ ట్రై టు లుక్ ఇన్ టు ఇట్. దేర్ హ్యాస్ టు బి ఓన్లీ 1 కాజ్. దేర్ కెనాట్ బి 2 బిగినింగ్స్. 2 ఆరంభాలు ఉండవు, 2 కారకాలు ఉండవు. నువ్వు అనొచ్చు 4-5 కలిపి ఒకసారి పనిచేయచ్చు కదా అని. ఫిజిక్స్ ప్రకారం ఆ 4-5 కలిసి ఒక కాజ్ అవుతుంది, కానీ 4 కాజులు అవ్వాలి. సో దేర్ హ్యాస్ టు బి ఓన్లీ 1 కాజ్. ఒకే కాజ్ ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ హ్యాస్ టు బి 1 కాజ్, దేర్ హ్యాస్ టు బి ఓన్లీ 1 గాడ్. ఆ విధంగా ఆలోచించినట్లయితే, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఫిజిక్స్, ఒకవేళ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఫిలాసాఫికల్ గా ఆలోచించినట్లయితే, దేవుడు అన్నవాడు ఎవరు అనంటే మీరేమంటారు తెలుసా? దేవుడు అన్నవాడు అందరికంటే పైన ఉన్నవాడండి అని అంటారు. దేవుడు అంటే ఎవరు అనంటే ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండకూడదు అని అంటారు. దేవుడు అన్నవాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన సర్వశక్తి మంతుడండి అని అంటారు. దట్స్ ఎ కామన్ స్టేట్మెంట్. దేవుడే సర్వశక్తి మంతుడైతే జాగ్రత్తగా ఆ మాటను వినండి. సర్వశక్తి మంతులు 2 ఉండలేరు. 2 ఉంటే సగం శక్తి మంతులు అంటారు. ఆమె 4 ఉంటే క్వార్టర్ శక్తి మంతులు అంటారు. టీ కొట్టుకెళ్ళి 1/2 టీ ఇవ్వరా అన్నట్లు దేవుళ్ళు 1/2, 1/3, 1/4 ఉండరు. ఉంటే వాడు దేవుళ్ళే కాదు. గాడ్ హ్యాస్ టు బి ఓన్లీ 1. దేవుడే కనుక సర్వశక్తి మంతుడైతే, దేవుడే కనుక అనుకున్నదంతా సాధించగలిగేవాడైతే, ఆయన మానవ సమస్యను పరిష్కరించడానికి 4-5 సార్లు వచ్చిపోకూడదు. 4-5 సార్లు వచ్చాడంటే అర్థం మొదటి 2-3 సార్లు ఫెయిల్ అయ్యాడని అర్థం. ఫెయిల్యూర్ అనేది దేవుడికి ఉండకూడదు. ఇఫ్ దేర్ హ్యాస్ టు బి నో ఫెయిల్యూర్, గాడ్ హ్యాస్ టు అటెంప్ట్ ఓన్లీ వన్స్. అండ్ ఐ బిలీవ్ దాట్ అటెంప్ట్ ఈస్ మేడ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అని నేను నమ్ముతున్నాను. ఎందుకు అనంటే, నెంబర్ 1, హిస్ బర్త్ ఈజ్ స్పెక్టాక్యులర్. ఆయన ఆరంభము చాలా అద్భుతమైనది. ఆరంభము అద్భుతమైనదే కాదు, అది సైన్స్ అంగీకరించేది, ఫిలాసఫీ అంగీకరించేది, తత్వాలే కాదు, ఈవెన్ హిస్టరీ కూడా అంగీకరిస్తుంది. ఎలా అని అంటారు? మీకు తెలుసు, దేవుడు ఇన్ఫైనైట్. ఎందుకంటే దేవుడికి ఆరంభం అంతం అనేది ఉండకూడదు. ఇన్ఫైనైట్ గాడ్ ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలి అని అంటే స్త్రీ పురుషుల సంయోగం ద్వారా రాకూడదు. స్త్రీ పురుషుల సంయోగం ద్వారా ఒక జైగోట్ పుట్టుద్ది, అంటే ఒక లైఫ్ ఆరంభం అవుతుంది. దేవుడికి ఆరంభం అనేది ఉండకూడదు, కాబట్టి స్త్రీ పురుషుల సంయోగం అనేది ఉండకూడదు. స్త్రీ పురుషుల సంయోగం లేకుండా జన్మించాలంటే ఆయన కన్యకు జన్మించాలి. మీరు అనొచ్చు, దేవుడికి ఎందుకండి అన్ని తంటాలు, నడుచుకుంటూ వచ్చేచ్చు కదా. నడుచుకుంటూ వస్తే సింక్రనైజింగ్ లైఫ్ ఉండదు. ఆయన నీతో నాతో ఏకంగా అవ్వాలి, నీతో నాతో ఐడెంటిఫై చేసుకోవాలి అంటే అక్కడి నుంచి ఆరంభం అవ్వాలి. ఎందుకనంటే పిల్లోడు కొంటూ నీకు తెలుసా,
బాధలు పట్టడం నీకు తెలుసా అని అడుగుతావు కదా. కాబట్టి హీ హాస్ టు బిగిన్ దేర్. అక్కడ తన మానవ జీవితాన్ని ఆరంభించాలి కానీ ఆయన నిత్య జీవితాన్ని మాత్రం కాదు. సో దేర్ మస్ట్ బి ఏ వర్జిన్ బర్త్. కన్యక జన్మం అనేది ఉండాలి. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు కన్యకకు జన్మించాడు. నౌ యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఇంప్లికేషన్ ఆఫ్ దాట్. యూ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద థర్మోడైనమిక్ ఇంప్లికేషన్ టు దాట్. అండ్ లెట్ మీ గివ్ యూ ద ఫిలాసాఫికల్ ఇంప్లికేషన్ ఆల్సో. దేవుడు నిత్యుడైనట్లయితే ఆయన పరుగులు కలిగినటువంటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మిస్టరీగానే ఉంటుంది. ఆ మిస్టరీ మనం ఎప్పుడు అంగీకరిస్తామంటే ఇఫ్ ఇట్ ఈస్ హిస్టరీ, అది చరిత్ర అయితే. యేసు ప్రభు చరిత్రలో కన్యకకు జన్మించాడు అని అనటానికి ఇంకొక రుజువు ఏంటంటే ఆయన అద్భుత ప్రవేశంకి ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార వచ్చింది అన్నారు. తార అన్నది మనకి తెలిసినట్లుగా ఆస్ట్రానమీ అనేటువంటి సైన్స్ కి చెందింది. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. 1607లో జోహానస్ కెప్లర్ యేసు ప్రభు జన్మించినప్పుడు వచ్చినటువంటి తార గురించి చెప్పాడు. మార్స్, జూపిటర్, సాటర్న్ అనేటువంటి 3 గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతూ మానవ కంటికి ఒకే తారలా కనబడి అది చాలా బ్రైట్ గా ఉండబట్టి తూర్పు దేశపు జ్ఞానులు ఓ గొప్ప రాజు జన్మించాడని, దాని ఎపిక్ సెంటర్ ఇజ్రాయెల్ ఉన్నది కాబట్టి ఇజ్రాయెల్ క్యాపిటల్ అయినటువంటి జెరూసలేంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి హేరోద్ అయినటువంటి రాజు దగ్గరికి వెళ్లి, రాజుగారు మీ ఇంట్లో ఉన్న కొడుకు పుట్టారా అని అడిగారు. మా ఇంట్లో ఎవరు పుట్టలేదురా అని అన్నారు. సార్ మరి పైన ఒక స్టార్ వచ్చిందండి ఎలా అనంటే ఆయన గ్రంథాలు తెరిపించి చదవడం మొదలు పెట్టాడు. ఒక శాస్త్రి లేచి ఈ విధంగా చెప్పాడు, సార్ మన గ్రంథాలు చూస్తూ ఉంటే ఒక విషయం కనబడిందండి. ఇప్పటికి 700 సంవత్సరాల క్రితం మీకా అనేటువంటి ప్రవక్త ఈ మాటలు రాస్తున్నారు. ఏమన్నా తెలుసా, యెరూషలేం పట్టణానికి కొంచెం దిగువగా వెళ్తే బెత్లెహేం అనేటువంటి ఊరు ఉంటుందండి. ఆ ఊర్లో ఒక బాబు పుడతాడు. ఆ బాబు లోక కళ్యాణార్థం వచ్చినటువంటి లోక రక్షకుడు అని చెప్తున్నారు సార్ అని ఉంది. మై ఫ్రెండ్స్, యేసు ప్రభు జన్మించక ముందే మెరికల్ని ఎప్పుడు అంగీకరిస్తావో తెలుసా, అద్భుతాన్ని ఎప్పుడు అంగీకరిస్తావో తెలుసా, వెన్ దర్ ఆర్ ఎవిడెన్సెస్. అండ్ ఐ వాంట్ టు ప్రెజెంట్ టు యూ దోస్ ఎవిడెన్సెస్. యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగినటువంటి వాడు. ఒకవేళ నువ్వు శాస్త్రాన్ని అంగీకరించకపోతే, ఒకవేళ నువ్వు చరిత్రను అంగీకరించకపోతే, ఒకవేళ నువ్వు స్టాటిస్టిక్స్ ని అంగీకరించకపోతే, ఒకవేళ నువ్వు భారతీయ ధర్మాన్ని నమ్మే వ్యక్తివైతే, హైందవ ధర్మాన్ని నమ్మేవైతే జాగ్రత్తగా విను. భారతీయ ధర్మం బోధించేదని తెలుసా, ప్రజాపతి మానవ కళ్యాణార్థమై ఈ లోకములోకి యజ్ఞం అవడానికి వస్తే తప్పించి అది సాధ్యము కాదు అని చెప్తుంది. ప్రజాపతి ఈ లోకంలోకి యజ్ఞం అవడానికి రావాలంటే జన్మతః ఆయనలో పాపం ఉండకూడదు. జన్మతః ఆయనలో పాపం ఉండకూడదంటే ఆయన కన్యకకు జన్మించాలి. దాన్ని బట్టి ఆయన అంగీకరిస్తావా? ఓకే, అది కూడా నేను అంగీకరించను అంటే పోనీ ఖురాన్ అంగీకరిస్తావా? ఖురాన్ చెప్తుంది యేసు ప్రభు కన్యకకు జన్మించాడని. ఎందుకనంటే ఖురాన్ లో 144 సార్లు యేసుక్రీస్తుని ఈసా బిన్ మరియమ్మ అని సంబోధించారు. మరియమ్మ కుమారుడైన యేసు అని. మై ఫ్రెండ్స్, దీస్ సో మెనీ ఎవిడెన్సెస్ షో దట్ జీసస్ బర్త్ ఈజ్ స్పెక్టాక్యులర్. నువ్వు అడిగే మాట ఏంటి తెలుసా, సో వాట్, యేసు ప్రభు జీవితం అంత అద్భుతమైందైతే నాకేంటండి అని అంటాను. ఆయన జీవితము నా జీవితానికి సింక్రనైజింగ్ అయి ఉండాలి. ఆయన జీవితం నా జీవితానికి సింక్రనైజింగ్ అని అంటానికి ఎప్పుడైనా యేసు ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నించి చాలా మంది ఏమంటారు తెలుసా, దేవా నా బాధ నీకేం తెలుసాయా, ఏం తెలుసు నీ బాధ, నా బాధ నీకు, నా బాధ నీకు తెలిస్తే అప్పుడు నీకేమైనా చెప్పుకోవాలనుకుంటుంది. యేసుక్రీస్తుకి తెలియని బాధ అంటూ లేదు. నిజమండి, ఆయన సింక్రనైజింగ్ లైఫ్ ఉంది కాబట్టి ఆయనకి తెలియని బాధ అంటూ లేదు. చెప్పండి కొన్ని ఉదాహరణలు అంటాను. నువ్వు యేసే దగ్గరికి వెళ్ళి, యేసయ్య నిన్నెప్పుడైనా ఎవరైనా మోసం చేశారా? మోసం చేయబట్టం అంటే ఏంటి తెలుసా? యేసే ఉంటాడు తెలుసా, నాకు తెలుసయ్యా 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తిని నేను నా స్నేహితుడిగా పెంచుకున్నాను, నా పక్కనే ఉంచాను, తన భుజం మీద నా భుజం నేను నా చేతులు వేసి నడుస్తూ ఉండేవాడు. ఓ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు. ఏంటా అని తంటాలు పడుతూ ఉన్నప్పుడు ఉన్నట్లుండి నన్ను తీసుకెళ్లి నా శత్రువులకు అప్పగించేశాడు. అంతకంటే ఇంకా మోసం ఇంకేమన్నా ఉంటుందా? నాకు తెలుసయ్యా మోసం అంటే. నిన్ను ఎవడైనా మోసం చేశాడా? ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. నువ్వు అనొచ్చు, యేసయ్య నీకు ఎప్పుడైనా సరే మరణము అనేది తెలుసా? నీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసా. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, లాజర్. అతను చచ్చిపోయాడు సార్. చచ్చిపోతే నాకు చాలా బాధ కలిగింది. ఎంత బాధ కలిగిందో తెలుసా? ఏడ్చాను, కన్నం నీళ్లు వచ్చినాయి, నాకు ఏడ్చాను. నా జీవితంలో బహుశా ఏడ్చింది అప్పుడు ఒక్కసారి అనుకుంటా. ఎందుకంటే మరణం అనేది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఐ నో వాట్ డెత్ ఈస్. నువ్వు అనొచ్చు, యేసయ్య సెపరేషన్ అనేది నీకు తెలుసా? నువ్వు బాగా ప్రేమించినటువంటి వ్యక్తి విడిపోతుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు.
నేను సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు నాకు చివరిగా పైర్లు కమ్మేస్తాయి, కళ్ళు మూయలేక కళ్ళు తీయలేక అలా చూస్తున్నప్పుడు ఎదురుగా కనబడుతుంది ఎవరో తెలుసా? మా అమ్మ. మా అమ్మను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. సెపరేషన్ చివరిగా పైర్లు కమ్మేస్తాయి, కళ్ళు మూయలేక కళ్ళు తీయలేక అలా చూస్తున్నప్పుడు ఎదురుగా కనబడుతుంది ఎవరో తెలుసా? మా అమ్మ. మా అమ్మను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. సెపరేషన్ ఇక్కడ ఈ బాబు ఉన్నాడే యోహాన్, ఇతను చూసుకుంటాడు అమ్మా ఇక నుంచి అని చెప్పాను. అరే బాబు యోహాన్, మా అమ్మను కొంచెం చూడవా అని చెప్పాను. ఐ నో వాట్ ఇట్ మీన్స్ టు బి సెపరేటెడ్. నువ్వు అమ్మ చేసా, నీకు ఎప్పుడైనా ఆకలేసిందా? ఎందుకే లేదయ్యా, 40 రోజులు 40 రాత్రులు తిండి లేకుండా ప్రార్థన చేస్తా ఉంటే చివరికి ఎంత ఆకలేసిందంటే రాళ్ళన్నీ కూడా రొట్టెలు చేసుకొని తినాలనిపించింది, అంత ఆకలేసింది. ఐ నో వాట్ హంగర్ ఈజ్. ఏసయ్య నిన్ను ఎవరైనా అనుమానించాడా? ఎందుకు అనుమానించలేదు? ఓ రోజు మెట్ట మధ్యాహ్నం ఒక అమ్మాయికి నేను మంచి మాటలు చెప్తూ ఉన్నాను. ఆమె చాలా చెడ్డ అమ్మాయి, కానీ మంచి మాటలు చెప్తున్నాను. ఎవడో కాదు, నా ఫ్రెండ్సే, నా శిష్యులే. చూసి వీడికి అమ్మాయికి ఏదో రిలేషన్ ఉన్నట్టుందే అని అనుమానించారు. ఐ నో హౌ టు హ్యాండిల్ రూమర్స్. ఇంకా అనొచ్చు, ఏసయ్య నువ్వు ఎప్పుడైనా ప్రజల నుంచి సవాళ్ళు ఎదుర్కొన్నా? ఎందుకు ఎదుర్కోలేదయ్యా? నువ్వు దేవుడువా? అయితే రుజువు చేయి. నువ్వు రక్షకుడువా? అయితే రుజువు చేయి అని నన్ను చాలా సార్లు సవాల్ చేశారు. ఐ నో వాట్ ఇట్ మీన్స్ టు బి ఛాలెంజ్. చివరికి అనొచ్చు, ఏసయ్య నీకు కామన్ విషయం దప్పికంటే ఏంటి తెలుసా? బాగా తెలుసయ్యా దప్పికంటే. ఎందుకంటే ఆ రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశారు. తెల్లారుజాము 6 ఆ ప్రాంతం అవుతుంది. నన్ను బయట తీసుకెళ్లి ముందు సన్నటి బెత్తం తీసుకొని వీపు మీద చిత్త కొట్టారు. మండిపోతా ఉంటే ఆ మండిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గొలుసులు తీసుకొచ్చి వీపు మీద కొట్టారు. ఆ గొలుసులకి చివరి కుక్కలు పెట్ట మాంసం మొక్కలు ఎగిరిపోతున్నాయి. ఆ బాధలో తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నన్ను అపహసించారు. ఆ తర్వాత సిలువను మోసుకొని గొల్గొతా అనే కొండ మీదకి తీసుకెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను 3 మేకులతో కొట్టేస్తే నేను గాలి పీల్చుకోవడానికి తంటాలు పడి కిందకి వంగి పైకి లేచినప్పుడల్లా ఈ వెనకాల ఉన్నటువంటి సిలువ నా చర్మానికి గుచ్చుకుంటూ ఉంటే విపరీతమైనటువంటి మంట కలిగి దాహం దాహం అని అంటే చేదు చిరతను అంటించారు. నాకు తెలుసు దాహం అంటే. మై ఫ్రెండ్స్, ఎవ్రీ సిచ్యుయేషన్ వీ హ్యావ్ గాన్ త్రూ, జీసస్ has gone so he can understand. ఆయన సింక్రనైజింగ్ లైఫే కాదు, ఆయన లైఫ్ సిన్లెస్. దానికో చిన్న నమూనా ఇది. యేసుక్రీస్తు ఓ దినాన్న ఒక విలేజ్ గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ విలేజ్ కి వెళ్తున్నాడు అనగానే ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన చూడటానికి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఆ విలేజ్ పేరు విచిత్రంగా ఉంటుందండి, అనుమానం. అదేంటంటే అటువంటి పేరు అంటారు. ఆ పేరు మరి ఎందుకు పెట్టారు నాకు తెలియదు. అనుమానం ఆ ఊరి పేరు. పైగా విచిత్రం ఏంటంటే ఆ ఊరిలో 1200 మంది యాజకులు ఉన్నారు. 1200 మంది యాజకులు ఉన్నప్పుడు కూడా ఆ ఊరికి అనుమానం అని పేరు పెట్టారు. ఆ ఊరిలో సుకుమార్ అనే ఒక కుర్రోడు ఉండేవాడు. కుర్రోడు కాదులేండి, చాలా పెద్దోడు. ఒకవేళ సుకుమార్ అనే మాట మీకు అంతగా నచ్చకపోతే పవిత్ర కుమార్ అని పేరు పెడతారు ఆయనకి. ఆయన పేరు పవిత్ర కుమార్. పొట్టోడు ఆయన, కానీ ఆయన ఈ యేసయ్యను చూడాలని ఇష్టపడుతున్నారు. అందరూ కొడుకులు రోడ్డుకి అటు ఇటు నిలబడతా ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా ఈ పవిత్ర కుమారు పేరు పవిత్ర కుమారే కానీ వృత్తి మాత్రం చాలా దరిద్రమైనది. ఏంటంటే మనోడు కాంట్రాక్ట్ పాడుకొని ఆ ఊరంతా కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తానన్నాడు. పైగా కాంట్రాక్ట్ పాడేవాడు ఏం చేస్తాడు తెలుసా? హైయెస్ట్ బిల్డింగ్ ఇచ్చిన వాడికి ఇస్తాడు. నేను ఈ ఊరు నుంచి 2 లక్షలు ఇస్తానయ్యా అని అంటాడు. 7 లక్షలు సంపాదిస్తాడు, 5 లక్షలు జోబులు వేసుకుంటాడు. అందుకే ఈ పవిత్ర కుమారుని ఎవడని చూస్తే కనుక చాలా కోపం వస్తుంది. ఆ పవిత్ర కుమారికి వాళ్ళ భాషలో పేరేంటంటే జక్కయ్య. అనుమానం అనేటువంటి ఊరికి వాళ్ళ భాషలో పేరేంటంటే ఎరికో. సరే, ఆయన ఈ పరిగెత్తుకుంటా వెళ్లి యేసు ప్రభువుని చూడాలని ఒక చెట్టెక్కి ఆయన పైన కూర్చున్నాడు. చాలా ధనవంతుడు, బాగా డబ్బున్నవాడు. పరిగెడుతుంటే ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. అనిల్ అంబానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే బాగానే ఉంటది, రోడ్డు మీద పరిగెడితే కొంచెం ఆలోచిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డ, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే గనక దుప్పట్లు పరుస్తారు మీరు, నాకు తెలుసు. కానీ ఆయన రోడ్డు మీద పరిగెడితే మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏమైందో అని ఆయన ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అని అంటే దెర్ ఈస్ సంథింగ్ వెరీ రియల్, ఖచ్చితమైంది ఉన్నది. అంతేకాదు ఆయన చెట్టెక్కేశాడు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు చెట్టెక్కడం చూసా? ఆయన నాగలు పట్టుకుంటే అదో స్టంట్ అనుకుంటావు, కానీ చెట్టు ఎక్కితే కనుక ఆ స్టంట్ అనుకో, అది రియల్ అనుకుంటావు. చెట్టు ఎక్కాడు అని అంటే ఎవడేమనుకుంటే నాకే, నేను మాత్రం చూడాల్సిందే అని చెట్టు ఎక్కేశాడు. దాంట్లో ఆనెస్టీ అనేది ఉన్నది.
ఆలస్య ఉన్నది, ఎవడేమనుకుంటే నాకేముంది అని చెట్టెక్కి పైనుంచి చూస్తున్నాడు. ఈ పవిత్ర కుమారుకి పేరు మాత్రమే పవిత్రమైంది, జీవితం మాత్రం పవిత్రమైంది కాదు. వాడిని చూస్తే ఎవరికైనా చిరాకే, వాడిని అమ్మటానికి ఎవడైనా సంసిద్ధమే, వాడికి వాల్యూ లేదు. వాల్యూ లేనటువంటి ఈ జక్కయ్య చెట్టు మీదకి ఎక్కి పైనుంచి చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ ఊర్లోకి వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయన తల పైకెత్తాడు. పైకెత్తుతూ ఉంటే జక్కయ్య రియాక్షన్ ఏమవుతుంది, అబ్బా ఏసా కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సి చూస్తా, అబ్బా ఏముందా అని ఫేస్. ప్రాబ్లీ దట్ వాస్ హిస్ రియాక్షన్. ఆయన ఆ విధంగా వేసేది చాలా, ఇంకంతకంటే క్లోజ్అప్ లో వచ్చేసింది సీన్ మనకి చాలు. I have a very close view of Jesus Christ. ఇంతేనా ఆయన ఫేస్, ఏదో బాగా గ్లామరస్ ఉంటుంది అనుకున్నాను. అంత గ్లామరస్ గా లేదే, చెమటలు పట్టేసి అంత బాగాలేదు ఫేస్ అని అనుకుంటా రియాక్ట్ అవుతున్నప్పుడు యేసయ్య జక్కయ్య కిందకి దిగిరా, అరే వీరికి నా పేరు ఎలా తెలుసు, హౌ డి యు నో మై నేమ్, ఎవరు చెప్పలేదే నేను పైన ఉన్నానని. అసలు పైకి ఎందుకు చూశాడు, పైకి అన్నాను జక్కయ్య కిందకి ఎందుకని అన్నాడు. అబ్బో ఈయన దగ్గరికి వెళ్ళానుకో లేనిపోయిన టెన్షనే మనకెందుకు అని అనుకున్నాడు అనుకో, ఏమైందో ఆలోచించండి. ఆయన చెట్టు మీద నుంచి ఏం లేదు నీ పేరు చూద్దామని వచ్చాను, మరి నువ్వు మళ్ళీ కిందకు వచ్చామన్నావంటే బాగుంది, అంత బాగుంది అని అంటే ఎట్లా ఉండేది ఆలోచించండి. మై ఫ్రెండ్స్, మాలో చాలా మంది ఆ టైపే. ఏ టైపు అని అంటారేమో, చూడటానికి వస్తాం, వినటానికి వస్తాం, విని కొంచెం కన్విన్స్ అయిపోతున్నారు, అబ్బో మరి వదిలే జస్ట్ అంత దూరంలో ఉంటాం. మరీ లోనకు వచ్చేసామనుకో మనకి కొంచెం ట్రబుల్, చాలా కష్టం. మనలో చాలా మంది ఆ కేటగిరీకి చెందిన వాళ్లే. ఏది తెలుసా, అంత దూరం నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి, అది మరి అప్లికేషన్ అయిపోయింది అనుకోండి చాలా కష్టం. ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ బట్ నో అప్లికేషన్. ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్ లేకపోతే అర్థమైంది తెలుసా, మనకి గజ్జొస్తే కనుక మనము సపట లోషన్ రాసుకుంటాం కదండి, అది తెచ్చుకొని రాసుకోకుండా ఉన్నాం అనుకో ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్ లేనట్లు. గజ్జి పెరుగుద్ది, సపటమలాం కూడా ఇంట్లోనే ఉంటది. మై ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్ లేనోళ్ళు. ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్ లేనోండి నేనేమంటాను తెలుసా, చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వు, ఎవరో గుంటలో పడిపోయి మురికాలో, ఏమండి గుంటలో పడిపోయానండి కొంచెం బయటికి లాగరా అని అంటున్నారు అనుకో. వాడిని బయటికి లాగుతూ ఉన్నప్పుడు జాగ్రత్త, వాడిని బయటికి లాగుతూ ఉన్నప్పుడు వాడి చేతిలో టార్చ్ లైట్ కనబడింది అనుకో, ఏం చేస్తాను, ఏరా టార్చ్ లైట్ పెట్టుకుని మరి గుంట్లో పడావా అని అనవా, నువ్వు పాపం కళ్ళు కనబడక పడిపోయావు అనుకున్నాను, టార్చ్ లైట్ చేతిలో పెట్టుకుని మరీ దాంట్లో పడిపోయా. అసలు నీకంటే దరిద్రుడు ఎవరన్నా ఉంటారా, పైగా లోన్ నుంచి అల్ప నడుస్తావా. మై ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్ లేనివాళ్ళు, మనలో ఇన్ఫర్మేషన్ నుండి అప్లికేషన్. కానీ జాకియస్ అటువంటి వాడు కాదు. ఆయన చెట్టు మీద నుంచి విభిన్నమైన లక్షణం ఏంటి తెలుసా, దేవుడికి ఇన్ఫర్మేషన్ అక్కర్లా. యేసయ్య నేనెవరిలో తెలుసా, నేను కర్నూలులో సి కాలనీలో 222 క్వార్టర్లో ఉంటాను అని చెప్పక్కర్లేదు. నేను పలానా కర్నూలు డిగ్రీ కాలేజ్ లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పక్కర్లేదు. నేను బ్లూ షర్ట్ వేసి వైట్ ప్యాంట్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆయన్ని అని చెప్పక్కర్లేదు. గాడ్ నోస్ యూ. దేవుడికి నువ్వు తెలుసు. నీ జీవితానికి విలువని ఇచ్చేవాడికి నువ్వెవరో తెలుసుండాలి. యేసయ్యకి జక్కయ్య తెలుసు. జక్కయ్య కిందకి దిగిరా అని అన్నాడు. యేసయ్యకి జక్కయ్య పేరే కాదు, జక్కయ్య ఆశయం కూడా తెలుసు. గాడ్ నోస్ జాకియస్, గాడ్ నోస్ జాకియస్ అంబిషన్. గాడ్ నోస్ యూ, గాడ్ నోస్ యువర్ అంబిషన్. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో దేవుడికి తెలుసు. నువ్వు నన్ను పిచ్చోని చేయొచ్చు, ఐసీఈయూ వాళ్ళని పిచ్చోని చేయొచ్చు, ప్రపంచంలో చాలా మందిని పిచ్చోని చేయొచ్చు, కానీ ఇద్దరిని మాత్రం నువ్వు పిచ్చోని చేయలేవు. ఎవరో ఇద్దరు తెలుసా, నువ్వు, రెండోది దేవుడు. నిన్ను నువ్వే పిచ్చోని చేసుకుంటే ఇక అదేం చేయడు. దేవుడిని పిచ్చోని చేయడానికి ప్రయత్నం చేస్తే అవు నీకంటే నేను దండం పెట్టాల్సిందే, నువ్వే దేవుడు అన్నాను. యూ కెనాట్ డిసీవ్ గాడ్, యూ కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. మై ఫ్రెండ్స్, క్యాన్ ఐ ఆస్క్ యూ టు బి ఆనెస్ట్ టుడే? మిమ్మల్ని యథార్థంగా ఉండమని అడగటానికి నేను సాహసిస్తున్నాను. క్యాన్ యూ బి ఆనెస్ట్ టుడే? జాకియస్ వాజ్ ఆనెస్ట్. యేసయ్య ఆనెస్టీని గౌరవించాడు. గౌరవించి జాకియస్ కిందకి దిగిరాయ్యా, మీ ఇంటిలో ఉండాలి అని అన్నాడు. వాల్యూ లేనటువంటి జాకియస్ ఇంటిలోకి యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. గబగబా జక్కయ్య కిందకి దిగిపోయాడు. గబగబా దిగిపోయాడు. దిగిపోయి రా ప్రభా అని యేసయ్య పక్కన నడుస్తూ, అబ్బా యేసయ్య నా పక్కన, నేను నా పక్కన, యేసయ్య నా జీవితానికి ఎంత వాల్యూ.
ఈ కిన్లే బాటిల్ చిరంజీవి చేతిలోకి వెళ్తే ఎంత వాల్యూ వస్తుందో, జాకియస్ కి యేసు ప్రభు పక్కకి వెళ్తే అంతకంటే ఎక్కువ వాల్యూ వచ్చింది. హీఈస్ వెరీ మచ్ హ్యాపీ. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అంత వాల్యూని ప్రపంచం ఒక్కసారి ఇవ్వడానికి ఇష్టపడదు. పక్కన వాళ్ళంతా గొడవడం మొదలు పెడతారు. ఎవరు తెలుసా? వీడెవడండి, వీడి గురించి తెలుసా? వీడు చాలా దుర్మార్గుడు, మా రక్తాన్ని పిండి మా దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకున్నటువంటి వాడు, వీడు దౌర్భాగ్యుడు, వీడు బల్ల కింద ఉంటాడండి. బల్ల కింద చేయబెట్టక్కర్లా, బల్ల కింద పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాడు. అటువంటి వాడండి వీడు. వీడికి వాల్యూ ఏంటండి బాబు? వీడింటికి ఏంటండి యేసయ్య రావడం? వీడింటికి ఏంటండి యేసయ్య వెళ్తాం? దాట్ వాజ్ ద క్వశ్చన్. ప్రజలందరూ కూడా సణుక్కుంటూ ఉన్నారు. యేసయ్య మాత్రం ఏం మాట్లాడలేదు. జాకియస్ ఒక చోట ఆగి మాట్లాడుతూ మొదలు పెట్టాడు. బట్ బిఫోర్ దాట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్. జీవితంలో నువ్వు పాడవుదాం అనుకుంటే చాలా మంది నీకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నా జీవితంలో కూడా అంతే జరిగింది. 10th క్లాస్ దాకా నేను చాలా మర్యాదగా వ్యక్తిగా ఉన్నాను. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ లోకి వచ్చానో జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మొదలు పెట్టాను. కాలేజీకి అని చెప్పి సినిమాకి వెళ్ళటం, సైకిల్ కి పంచర్ పడిందని మందు కొడటం, ఇవన్నీ మొదలు పెట్టాం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంతా కూడా సలహాలు ఇచ్చారు. అరే, సిగరెట్ తాగితే ఇంటికి వెళ్ళేప్పుడు క్రేన్ ఒక్కపడి తినాలి. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి సిగరెట్ వాసన రాకుండా ఉండటానికి. సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ టైంలో టికెట్ చింపేయాలి. ఎందుకో తెలుసా? పొరపాటున జోబులో వదిలేసాం అనుకో, మీ అమ్మ షర్టు ఉతుకుతుందనుకో, టికెట్ బయటపడుతుంది కాబట్టి. చాలా టిప్స్ ఇచ్చాను. దే గేవ్ మీ సో మెనీ టిప్స్. చాలా టిప్స్ ఇచ్చారు. నువ్వు జీవితంలో పాడైపోతానంటే నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కొల్లల మంది. అయితే అదే వ్యక్తిని ఓ దినాన్న నా జీవితాన్ని మార్చుకొని నేను సినిమాకి వెళ్ళనురా అని అన్నా. సినిమాకి వెళ్తున్నా రారా అంటే నేను మానేసా. ఎంతకాలం ఉంటావో చూస్తాంలే. రే, మేము బతిగా ఉంటాం, ఎంతకాలం ఉంటావో చూస్తాంలే. అరే, నేను మందు కొడుతున్నా. అరే, మందు కొడుతూ మానేస్తే చచ్చిపోతావు నువ్వు, చచ్చిపోతావు. ఎందుకంటే నిన్న దాకా మందు లేకపోతే నీకు నిద్ర పట్ల, కాబట్టి సిగరెట్ మానేసావు అనుకో, కాన్స్టిపేషన్ వస్తుందిరా, చచ్చిపోతావు నువ్వు, చచ్చిపోతావు. రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. నన్ను ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు. నువ్వు పాడవుతావంటే నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది, నువ్వు బాగుపడతానంటే నీకు అడ్డు చెప్పేవాళ్ళు చాలా మంది. అందుకే కదా మనం బాగుపడటానికి ప్రయత్నించే. మనం బాగుపడటానికి 2 రకాలైనటువంటి యుద్ధాలు. ఒక యుద్ధం లోన్ నుంచి, ఇంకో యుద్ధం బయట నుంచి. లోన్ నుంచి యుద్ధం ఏంటి తెలుసా? నేను ఉండగలనంటావా? ఉండలేదు. మనకు చాలా కష్టం అండి. ఏమండి, నాకు చాలా కష్టం అండి, అందుకే మానేస్తున్నారు. చాలా మంది నాతో చెప్తూ ఉంటారు. దర్ ఈస్ అ వార్ విత్ ఇన్, దర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ అవుట్ సైడ్. బయటండి వీడు సంఖలో బైబుల్ పెట్టుకుని వెళ్తున్నాడండి. వీడు తలబట్టలు వేసుకునేవాడండి. వీడు తలకాయ ఉంచుకుని నడిచేవాడండి. మై ఫ్రెండ్స్, నువ్వు మంచి జీవితం జీవించడం అంటే జీవితంలో విషాదాన్ని నీ నెత్తి మీద పెట్టుకోవడం కాదు. నేను అలా కనబడుతున్నానా? ఐ ఎంజాయ్ మై లైఫ్. చాలా మంది ఆ విధంగా అపోహపడి భయపడుతూ ఉంటారు. కానీ జాకియస్ భయపడలేదు. వెంటనే ఏమని చెప్తాడు తెలుసా? ఒక మాట అనండి, నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు తెలుసా? నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను కాబట్టి. అంతే కదా? ఈయన అనవసరంగా ఎందుకు తిడుతున్నారు తెలుసా? నా జీవితం చెడ్డది కాబట్టి. అయితే ఒక మాట చెప్తాను, నేను నా ఆస్తినంతటినీ కూడా సగం పంచిపెట్టేస్తాను పేదలకి. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 ఇచ్చేస్తాను. హీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఎందుకో తెలుసా? అన్ ఇన్సైడ్ కన్వర్షన్ హ్యాస్ అన్ అవుట్ సైడ్ రెవల్యూషన్. ఆంతరంగిక మార్పు బహిర్గతమైనటువంటి రుజువులు కలిగింది. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. నేను మారిపోయానండి, నేను మంచోడండి అని నువ్వు అంటే కాదు, నా చెవులో పువ్వు పెట్టినట్లేదు. హ్యాజ్ ఇట్ హ్యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. జాకియస్ అటువంటి ఎవిడెన్స్ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. నేను నా జీవితాన్ని మార్చుకున్నా, నా జీవితం మారిపోయింది. దానికి రుజువేంటి తెలుసా? నేను బయటికి ఈ విధంగా కనబడుతున్నాను అన్నాడు. యేసయ్య ఈ సన్నివేశం చూసి జాకియస్ తో ఒక మాట చెప్తాడు. ఏమన్నా తెలుసా? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఐ వాంట్ టు ఎంఫసైజ్ వన్ థింగ్. నాశనం అయిపోయాం మనం. ఎందుకో తెలుసా? విలువను కోల్పోయాం కాబట్టి. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు తెలుసా? విలువను తిరిగి ఆపాదించడానికి. ఆ విలువను తిరిగి ఆపాదించడానికి హీ హ్యాడ్ టు పే ద ప్రైస్. ఆయన వెల చెల్లించాల్సి వచ్చింది. ఎస్ మై ఫ్రెండ్స్, ఆయన వెల చెల్లించాడు. ఎలా అని అంటామేమో, ఆయన సిలువ మీద నీకు నాకు బదులుగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇజ్ ఇట్ నెసెసరీ? దేవుడు కదండి, ఆయన చనిపోకుండా చేయకూడదా? ఫర్ 2 reasons he had to die on the cross, my friend. యేసు ప్రభు సిలువ మీద చనిపోవడానికి 2 కారణాలు. నెంబర్ 1 ఏంటి తెలుసా?
దేవుడు నీతిమంతుడు. నీతి ఉంటేనే వాల్యూ ఉంటది. నీతిమంతుడైనటువంటి దేవుడు అవినీతి పద్ధతిలో మనకి వాల్యూని ఆపాదించలేడు. దానికి నా జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మా ఇంటి పక్కకి వెళ్ళి మా ఇంటి పక్క వాళ్ళు కొనుక్కున్నటువంటి కొత్త టేప్ రికార్డర్ని నా కూతురు పగలు కొట్టేసినప్పుడు నా ఓనర్ భయంకరంగా తిడుతూ ఉంటే ఆ తిట్టులో ఆపడానికి నేను ఉపయోగించినటువంటి ఒకే ఒక పద్ధతి, ఇరిగిపోయిన టేప్ రికార్డర్ తీసుకెళ్లి మార్కెట్ లో రీప్లేస్ చేసి కొత్త టేప్ రికార్డర్ తీసుకొచ్చి పెట్టి దాంట్లో క్యాసెట్ పెట్టి ఆన్ చేసి పాటలు వస్తూ ఉంటే మొట్టమొదటిగా నవ్వింది నా కూతురు. ఎందుకో తెలుసా? నా కూతురికి అర్థమైంది, డాడీ నేను ఈ టేప్ రికార్డుని ఇరగొట్టి నీకు కోపాన్ని తెచ్చాను, ఈ టేప్ రికార్డుని ఇరగొట్టి నేను గెలుని తెచ్చుకున్నాను, ఈ టేప్ రికార్డుని ఇరుగొట్టి నేను నా జీవిత విలువను కోల్పోయాను, దాన్ని తిరిగి నాకు ఆపాదించడానికి నువ్వేం చేస్తావు తెలుసా? వెలను చెల్లించావని. మై ఫ్రెండ్స్, ఆ టేప్ రికార్డు రిప్లేస్ చేసిన తర్వాత నా కూతుర్ని ఎత్తుకొని బయటికి ఉమ్మం దాకా వెళ్లి వెనక్కి తిరిగి ఓనర్తో అన్న మాట ఏంటి తెలుసా? ఇంకొక మాట నా కూతుర్నంటే మర్యాద ఉండదని. ఎందుకో తెలుసా? వెలను చెల్లించాను కాబట్టి వాల్యూని సంపాదించాను. వెలను చెల్లించాను కాబట్టి వాల్యూను సంపాదించాను. నశించిపోయినటువంటి మానవుణ్ణి రక్షించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వెల చెల్లించాలి. ఆయన చెల్లించినటువంటి వెల ఏంటంటే రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. And that is the reason he had to die on the cross. And the second reason why he should die on the cross, వాల్యూను కోల్పోయినప్పుడు మానవుడు తెచ్చుకుంది మరణాన్ని. మరణంపై విజయాన్ని సాధించాలంటే మరణాన్ని అనుభవించాలి. నువ్వు అడిగే మాట ఏంటి తెలుసా? మరణం అంటే నీకు తెలుసా అని. ఏసే అంటాడు తెలుసా? మరణం అంటే కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను చచ్చిపోయాను కాబట్టి. మరణించినటువంటి నేను తిరిగి లేచినప్పుడే మరణంపై విజయం ఉన్నదని. మరణంపై విజయం సాధించినప్పుడే నువ్వు నన్ను దేవుడిగా అంగీకరించగలుగుతావు. ఎందుకనంటే మనం చేసినటువంటి ప్రార్థన మీకు గుర్తుందా? అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతాంగమయ. మృత్యువులో నుంచి నిత్య జీవంలోకి నడిపించన్నావు. మృత్యువును అనుభవించినటువంటి వ్యక్తే నిత్యత్వంలోకి నడిపించగలుగుతాడు. ఆయన నిత్యత్వంలోకి నడిపించాలంటే మరణాన్ని జయించాలి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను చంపుతారు, మీరు నన్ను పాతి పెడతారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. యేసుక్రీస్తుని సమాధిలో పెట్టారు. 1.5 టన్ను బరువు కలిగినటువంటి రాయిని అడ్డు పెట్టారు. చుట్టూ పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టారు. 3వ దినాన్న భూకంపం వచ్చింది, రాయి పక్కకు దొర్లిపోయింది, సైనికులు పటాపంచులై పారిపోయారు. లోనికి వెళ్లి చూస్తే యేసు ప్రభు బట్టలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు మాత్రం లేడు. దాన్ని బట్టి అర్థం అవుతుంది దొంగతనం జరగలేదు, యేసు ప్రభు అద్భుతంగా తిరిగి లేచాడని. యేసు ప్రభు తిరిగి లేచాడు అంటానికి అదే ఊర్లో 50 రోజుల తర్వాత యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు తిరిగి లేచాడు అని బోధించడం మొదలు పెట్టారు. దాన్ని బట్టి అర్థమవుతుంది యేసు ప్రభు లేచిన మాట వాస్తవం అని. ఎందుకంటే సంఘటనకి ఎంత దగ్గరలో ప్రతిస్పందన ఉంటే అంత యథార్థమైనది అని అర్థం. యేసు ప్రభు నిత్యమైనటువంటి వ్యక్తి, పరిధులు కలిగినటువంటి ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన అద్భుతమైనటువంటి జన్మము, పవిత్రమైనటువంటి జీవితము, మనతో సంబంధం కలిగినటువంటి జీవితము, మన జీవితానికి పరమార్థాన్ని ఇచ్చేటువంటి అంతము కలిగి ఉన్నటువంటి కాబట్టి ఆయనతో సంబంధము మన జీవితానికి విలువనిస్తుంది. ఆయన శిలువ మీద కార్చినటువంటి రక్తము మనకు విలువను ఆపాదిస్తుంది. యేసు ప్రభు మన జీవితానికి విలువనివ్వడానికి 2 కారణాలు నేను చెప్పగలుగుతున్నాను. నెంబర్ 1, యేసు ప్రభు కోతిలాగా రాలేదు, కుక్కలాగా రాలేదు, పావులాగా రాలేదు, దేవదూతలాగా రాలేదు. యేసు ప్రభు మనిషిలాగా వచ్చాడు. ఎందుకో తెలుసా? మనిషిని గౌరవిస్తున్నాడు కాబట్టి. యేసు ప్రభు మనిషిని గౌరవిస్తున్నాడు, నిన్ను గౌరవిస్తున్నాడు కాబట్టి. ఎంత గౌరవిస్తున్నాడు అదే, ఎంత విలువనిస్తున్నాడయ్యా అంటే ఏమంటాడు తెలుసా? నీకోసం చచ్చిపోవడానికి ఇష్టపడినంత. దట్ ఈస్ ద వాల్యూ గాడ్ గివ్స్ మై ఫ్రెండ్స్. యు ఆర్ వాల్యుబుల్ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ వాల్యూ ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. నీ రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడినట్లయితే నీ జీవితానికి విలువ ఉంటుంది. నా జీవితానికి విలువనిస్తుందని చాలా చదువుకున్నాను. నా జీవితానికి విలువనిస్తుందని చాలా ఎంజాయ్స్ చేయడం మొదలు పెట్టాను. నా జీవితానికి విలువ వస్తుందని చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం మొదలు పెట్టాను. నా జీవితానికి విలువ వస్తుందని ఒక క్యాబరా డాన్సర్ అయ్యాను. అది ఏది నాకు విలువనివ్వలేదు. విలువను లేదు అని అనిపించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఒక దినాన్న అదే ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నప్పుడు నా స్నేహితుడు నన్ను ఆపాడు. నా జీవితం విలువైంది అని చెప్పాడు. ఎలా అనంటే, నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా శిలువ మీద యేసుక్రీస్తు చనిపోయాడురా. నీ జీవితం ఎంత విలువైందో తెలుసా? నీకోసం దేవుడు చచ్చిపోవడానికి ఇష్టపడినంత అని అన్నాడు. దాట్ గేవ్ మీ గ్రేట్ కాన్ఫిడెన్స్ మై ఫ్రెండ్. ఆ దినాన్న యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా జీవితం విలువైంది
అని నేను గుర్తించాను. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితం అంత విలువైంది అని నువ్వు గుర్తించగలిగావా? గుర్తించగలిగేది నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకున్నప్పుడే, గుర్తించగలిగేది నీ రక్షకుడితో నీకు సంబంధం ఉన్నప్పుడే. ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ అండ్ దెన్ కంక్లూడ్. ఓ బాబుకి పడవలు తయారు చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఓ దినాన్న ఓ పడవ తయారు చేసుకున్నాడు. పెద్ద తుఫాన్ వచ్చి ఆ పడవ కొట్టుకెళ్ళిపోయిందంట. అదే సార్ నాకు ఇవ్వండి అని ఆ అంగడి ఓనర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. చాలా ప్రశ్నించాడు. చివరికి అన్నాడంట ఆ అంగడి ఆయన, అయ్యి ఈ పడవ నీకు కావాలంటే 10 రూపాయలు చెల్లించి ఇచ్చేస్తానన్నాడు. అతని దగ్గర 10 రూపాయలు లేవు. అప్పుడు ప్రతిమలాడాడు, సార్ రేపు వచ్చి మీకు ఇస్తాను, దీన్ని ఎవరికి అమ్మద్దు అని ఇంటికెళ్లి తాను చిన్నప్పటి నుంచి దాచుకున్నటువంటి ప్రతి పైసాని తీసుకొచ్చి ఆ అంగడి ఆయనకి ఇచ్చి అన్నాడట, సార్ ఇప్పుడు ఇచ్చేయండి సార్ నా పడవ అన్నాడు. ఆ పడవ ఆయనకి ఇచ్చేస్తే ఆ పడవని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఈ విధంగా అన్నాడంట, ఓ పడవ, నిన్ను సృష్టించింది నేనే, నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చింది నేనే, నువ్వు నాదాను, కానీ నువ్వు పారిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, అద్దాల పెట్టిలో పెట్టారు, నీకు నాకు సంబంధం లేదన్నారు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందుకు అడిగారు, నిన్ను నా దాన్ని చేసుకోవాలంటే ఏం చేయాలని. వాళ్ళు అన్నారు, వెల చెల్లించమని. నాకున్నదంతా నీకిచ్చి కొనుక్కున్నాను నేను. యేసయ్య ఒకవేళ ఇక్కడ నిలబడి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? నీ తల్లి గర్భంలో నువ్వు జైగోట్ గా ఉన్నప్పుడు నీకు ప్రాణాన్ని ఇచ్చింది నేనే, నువ్వు నా దానవు, నా వాడవు. కానీ ఇది నాన్న నువ్వెవడివి అని నన్ను ప్రశ్నిస్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నీకు విలువ ఉందని నాకు తెలుసు. ఎంత విలువ అంటే నిన్ను నాదానిగా నా వాడిగా చేసుకోవడానికి, నన్ను నేను చంపుకోవడానికి ఇష్టపడ్డాను. దాట్ వాల్యూ ఐ గివ్ టు యూ. అటువంటి విలువని నీకు ఇస్తున్నాను. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ that kind of value in your life? Have you accepted Jesus Christ as your Savior? Do you have the divine connection with the God? దేవునితో ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఉందా? లేనట్లయితే why don't you have it today? ఎందుకనే ఈ దినాన్న ఉండకూడదు? Why can't this be a spectacular event? ఎందుకనంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టడం అనే దానికంటే యేసు ప్రభు మన జీవితంలోకి రావటం అని నేను అంటాను. That is true Christmas. If you want to celebrate Christmas today, you must have Jesus in your heart. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి. Would you like to invite Jesus into your heart? యేసుక్రీస్తు నీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నావా? మరణాన్ని చేయించి తిరిగి లేచినటువంటి ఆ యేసయ్య, సర్వవ్యామి అయినటువంటి ఆ యేసయ్య నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. వాట్ ఏ వాల్యుబుల్ పర్సన్ వీఆర్. ఎంత విలువైనటువంటి వాళ్ళు మనం. షల్ వి థింక్ అబౌట్ అవర్ లైఫ్స్? మన జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దామా? ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ బౌ డౌన్ యువర్ హెడ్స్, క్లోజ్ యువర్ ఐస్. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి ప్లీజ్ ఎవ్వరూ కూడా కదలవద్దు. జస్ట్ ఫర్ 2 minutes మన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితం విలువైంది అవ్వాలంటే డబ్బు సంపాదించుకోవాలనుకున్నాం, సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవాలనుకున్నాం, ఎంటర్టైన్మెంట్స్ లోకి వెళ్ళాలి అని అనుకున్నాం, విజయాలు సాధించాలి అని అనుకున్నాం, అన్వేషించాలి అని అనుకున్నాం. అది ఏది ఇవ్వనప్పుడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాం. ఆ పరిస్థితుల్లో యేసయ్య అంటున్నాడు, నీ జీవితం విలువైంది. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించింది నేనే. నీ జీవితం విలువైంది ఎందుకో తెలుసా? నిన్ను నేను విమోచించడానికి, నా రక్తాన్ని ఇచ్చడానికి ఇష్టపడ్డాను. నేను చనిపోవడానికి ఇష్టపడ్డాను. మై ఫ్రెండ్స్, ఈ దినాన్న విలువలేని జీవితం జీవించడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచిస్తావా? లేని దాన్ని అంటించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎండమావుల కోసం పరిగెట్టాం. ఈ ప్రాకులాటలో శాంతిని కోల్పోయాం. అపరాధ భావాన్ని తెచ్చుకున్నాం. విలువను కోల్పోయాం. యేసయ్య ఆ విలువను తిరిగి మనకివ్వడానికి, మనం చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా సిలువ మీద చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే యేసయ్య మన కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ దినాన్న ఆ యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆయన కోరుకుంటుంది ఒక్కటే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే నేను క్షమిస్తాను, పవిత్రునిగా చేస్తాను. నీ హృదయ ద్వారాన్ని తెరిస్తే నీలోకి నేను వస్తాను అని అంటున్నాడు. దేవా, నువ్వు నాకు కావాలి అని చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను పాపిని,
పాపం నా జీవితం విలువలేనిదిగా చేసింది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు శిలువ మీద చనిపోయావు. నాకు తిరిగి విలువను ఆపాదించడానికి ఇష్టపడ్డావు. మీరు కార్చిన రక్తం బట్టి నా జీవితం విలువైందని అర్థమవుతుంది. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచారు కాబట్టి నా జీవితానికి పరమార్థం ఉంది అని అర్థమవుతుంది. యేసయ్య, మిమ్మల్ని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా. నా హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా. మీరు ఎవరన్నా యేసు ప్రభుని ఈ దినాన్ని రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీ గురించి మీరు ఆలోచించండి. ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు, ఎంతమంది అయితే యథార్థ స్థితిని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డారు, ఎంతమంది అయితే యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య మన జీవితానికి విలువను ఆపాదించడానికి అతి దౌర్భాగ్యమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. అతి కర్కోటమైనటువంటి హింసను అనుభవించాడు. అంత హింసను, అంత దరిద్రతను ఆయన అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. హీ లవ్స్ us that much. అటువంటి ప్రేమికుడిని మనము రక్షకుడిగా అంగీకరించడం గొప్ప నిర్ణయం. మై ఫ్రెండ్స్, ఈ దినాన్న మీరు యేసు ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ యూ. అటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో యథార్థత ఉంటుంది. ఆ యథార్థమైన ప్రార్థన మీరు చేసినట్లయితే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నాను. యేసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించడం అనేది ఒక గొప్ప నిర్ణయం. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ డెసిషన్. యేసయ్య, మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే మేము విలువను కోల్పోయి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ మీతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు మీరు మా కోసం మాలాగా వచ్చారు. మేము అనుభవించే ప్రతి పరిస్థితిని మీరు ఎదుర్కొన్నారు, కానీ పాపం మాత్రం చేయలేదు. పాపము లేనటువంటి మీరు పాపులమైనటువంటి మమ్ములను ప్రేమించి మాకు బదులుగా శిక్షను అనుభవించారు. మా జీవితం విలువైంది ఎందుకనంటే మీరు మాలాగా వచ్చారు. మా జీవితం విలువైంది ఎందుకనంటే మా కోసం చనిపోయారు. ఈ ఇన్ఫర్మేషన్ ని ఎంతమంది అయితే ఈ దినాల్లో తన సొంతం చేసుకుంటున్నారు, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించారు, వారందరిని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు చేసినటువంటి వాగ్దానం ప్రభా, మేము గనక మా పాపాన్ని ఒప్పుకుంటే మీరు క్షమించే దేవుడు అనే మాట యథార్థం చేయండి. మేము గనక ఆహ్వానిస్తే మా హృదయంలోకి వచ్చేటువంటి దేవుడు అన్న మాటను యథార్థం చేయండి. ఆ నిశ్చయతను మీరు అనుగ్రహించమని వచ్చినాం తండ్రి. విలువైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఓ చక్కటి ఆరంభాన్ని మనం వచ్చినాం. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరికొంతమంది ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు, వారితో కూడా మీరు